దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా. మరి దేవుని కృపను బట్టి మనందరం కూడా ఈ రోజున బ్రతికి ఉన్నాము. ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క రక్షణ లేనిదే మనం బ్రతకలేమండి. ఎందుకంటే ఒక మానవుడు ఉదయాన్నే లెగిసి అలా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు, తన యొక్క పనులు చేసుకుంటూ ఉన్నాడంటే కనుక అది దేవుని యొక్క సహాయం వల్లనే ఆ రోజున ఆ మనిషి బ్రతికి ఉన్నాడు. అంటే దేవుని యొక్క కృప లేకపోతే మనం ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా, మన జీవితాలకి ఈ ఉదయకాల సమయాల్లో ఈ యొక్క వాక్యాలు ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిలో మీరు విని అనేక మంది మీరు పంపించాలని చెప్పి నేను కోరుచున్నాను. అయితే ఈరోజు మనతో దేవుడు ఏ వాగ్దానం మాట్లాడబోతున్నాడు అనేది మనం ప్రార్థన చేసుకొని చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ యొక్క సమయంలో ప్రభా ప్రార్థన ఆలోకించండి. ఆయన గొప్ప దేవుడు నీవే, సర్వాధికారి నీవే తండ్రి. నీ వంటి దేవుడి లోకంలో ఎవరు లేరు ప్రభా. మా స్తుతులు స్తోత్రాలని కూడా నీకే మేము చెల్లిస్తూ ఉన్నాము. గొప్ప దేవా, నువ్వు చేసే అద్భుత కార్యం ఎంతో గొప్పవేనాయన, మేము ఊహించలేము తండ్రి. ఈ రోజున మీరే మాతో మాట్లాడండి ప్రభా. నీ యొక్క వాగ్దానం ద్వారా మాతో మీరే మాట్లాడండి. మా జీవితాలకు ఎటువంటి అవసరమో మీరు మాకు దయచేయండి ప్రభా. అనేక మంది ఈ యొక్క వాక్యాలు వెళ్ళిపోయి దయచేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క మాటలు, మంచి మాటలు విని మారు మనసు పొందే కృపను దయచేయమని యేసు నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం మనం తీసినట్లయితే, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. 3వ అధ్యాయము 20వ వచనం చివరిలో మనం చూస్తే, భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించును. మరలా చదువుకుంటే కనుక, భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించును. దేవుడు మనకి ఈరోజు ఏం కలుగు చేస్తున్నాడు? ఒక మంచి పేరును మనకు కలుగు చేస్తున్నాడు. చాలామంది కూడా మన బైబిల్లో మనం చూస్తే కనుక పరిసయ్యులు, శాస్త్రులు అంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మానవుల ఎదుట మనం పేరు పొందుకోవాలి. బాగా మానవుల దగ్గర నుంచి మనం మెప్పు పొందుకోవాలి, అంటే గొప్పలు చెప్పుకునేలా చేయాలి అనేసి వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే వీధుల్లో ప్రార్థన చేస్తూ ఉంటారంట. అందరికీ వినపడేలా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. మేమే ప్రార్థనా పరులము, మాకే దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలుసు అనేసి వాళ్ళందరూ కూడా బయటికి చూపించుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలకి మనము అలా చేయకూడదండి. దేవుడు ఒక మాట అంటూ ఉంటాడు, నీ యొక్క ఇంట్లోనికి వెళ్ళి ఏం చేయమంటాడు? ప్రార్థన చేయమంటాడు. రహస్యంగా ప్రార్థన చేయమంటాడు. అందరికి తెలిసేలా కాదు. నీ యొక్క ప్రార్థన నీ దేవుడు తెలిస్తే చాలు. కానీ కొన్ని చోట్ల ఎక్కడైతే దేవుడు నీకు అవకాశం ఇస్తాడో, అందరి ముందు చేయడానికి అవకాశం ఇస్తాడో అక్కడ మనం చేయాలి. కానీ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారన్న, ఎక్కడ పడితే అక్కడ గట్టిగా అరుచుకుంటా, గొప్ప చెప్పుకుంటా ప్రార్థన చేస్తుంటారు. కానీ ఏమండి, దేవుడు హృదయాలను పరీక్షించేవాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, హృదయాలను దేవుడు పరీక్షించేవాడు. పైకి ఎలాగ మనం మంచి వాళ్ళ కనబడినా సరే లోపల హృదయంలో దేవుడు పరీక్షించేవాడు కనబడుతుంది. కాబట్టి ఆ హృదయం కానీ మంచిగా లేదనుకో దేవుడి దృష్టిలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? చివరికి నరకంలో నువ్వు పడవేయబడతావు. ఎప్పుడైతే ఆ హృదయం మంచిగా ఉంటే కనుక నువ్వు పరలోక రాజ్యంలో చేరుతావు. నిజంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనము మంచి పేరు పొందుకోవాలి. అది మనుషుల పట్ల పొందుకోవాలి, మనము దేవుని దగ్గర మనం పొందుకోవాలి. ఏమంటే అపోస్తులు కార్యంలో ఉంటుంది. శతాధిపతి అయినటువంటి కొర్నేలి అటువంటి వ్యక్తి గురించి మనకు తెలుసు. కొర్నేలి శతాధిపతి అయినటువంటి కొర్నేలి, ఆయన శతాధిపతిగా ఉన్నా సరే ఎంతో గొప్ప ప్రార్థనా పరుడు, ఎంతో గొప్ప భక్తుడుగా ఉంటూ ఉంటాడు. దేవుని సేవించేవాడుగా ఉంటుంటాడు. దేవుని యొక్క వాక్యాలు తెలుసుకొని వాటి గురించి ప్రార్థన చేయవాడుగా ఉంటాడు. అంటే అంత అధికారం ఉన్నా సరే దేవునికి ఆయన సమయం ఇస్తున్నాడు. దేవుడి దగ్గర మంచిగా ఉన్నాడు. ఇటు ప్రజలలో కూడా ఒక శతాధిపతిగా, ఒక అధికారిగా మంచిగా ఉన్నాడు. న్యాయం తీర్చేవాడు, న్యాయంగా పనిచేస్తాడు ఆయన కొన్నేటువంటి వ్యక్తి. కాబట్టి ప్రియాదేవుడు, ఈ లోకంలో మనము చాలా మంచిగా నివసించాలంటే న్యాయంగా ఉండాలి. మీకు మంచి పేరు రావాలంటే న్యాయంగా ఉండాలి. అంటే జీవ గ్రంథంలో దేవుడు మన పేరు రాస్తా అంటున్నాడు.
ఎలా ఎప్పుడు రాస్తాడు? మనము నీతిగా నడుచుకొని దేవుని యొక్క దృష్టి దగ్గర మనం మంచి పేరు పొందుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క దృష్టిలో మనం మంచి పేరు పొందుకుంటూ ఉంటామో అప్పుడు మన యొక్క పేర్లన్నీ జీవగ్రంథంలో దేవుడు రాసి ఉంచుతాడండి. మనం చూస్తే లూకాసు వార్తలో మనకి ఉంటూ ఉంటుంది. మరొక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడైన లాజరు కూడా ఉన్నాడు. అయితే ధనవంతుడంట ఎప్పుడు కూడా అంతా కూడా మంచి బట్టలు వేసుకొని ఎంతో వ్యాపారం చేస్తా ఏమంటే డబ్బు మీద ఆశ పెట్టుకొని లోకమంతా ఈ రోడ్లంతా తిరుగుతూ ఉంటాడంట. కానీ మా లాజరుకి ఏదైనా సహాయం చేయమని చెప్పి లాజర్ దగ్గరికి వస్తే కనుక చీపో అని చెప్పేసి చేదరించుకుంటాడు ధనవంతుడు. చేదరించుకుంటాడు. మనుషుల్లో అయితే కనుక అబ్బో ఇతను పెద్ద గొప్ప అధికారి, గొప్ప ధనవంతుడు అని పేరు పొందుకున్నాడు, గొప్ప వ్యక్తి అటువంటి ఆ యొక్క పేరు పొందుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో అతనికి పేరున్నదా, ఖ్యాతి ఉన్నదా అని మనం చూస్తే లేదండి. ఎందుకంటే దేవుని చేయవలసిన కార్యములు దేవుని యొక్క మరి పేదవాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే అని చెప్పి దేవుడు అంటాడు. పేదవాళ్ళకి అన్నం పెడితే నాకు పెట్టినట్టు అంటాడు దేవుడు. కాబట్టి ఆయన తన యొక్క జీవితకాలం మొత్తంలో కూడా పేదవాళ్ళకి ఏమైనా సహాయం ఇస్తే లేదండి. అయితే చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. ఇద్దరు మనం చూస్తే ధనవంతుడేమో నరకంలోకి వెళ్ళిపోయాడు, లాజరేమో ఎంత దరిద్రుడుగా ఈ లోకంలో ఉన్నాడు, ఏమంటే ఎంత అసఖ్యుడుగా ఉన్నాడు, అందం లేనటువంటి వాడుగా ఉన్నాడు, ఇల్లు లేనటువంటి వాడుగా ఉన్నాడు, వస్త్రం లేనటువంటి వాడుగా ఉన్నాడు ఎవరు? లాజరు. కానీ అతను ఏం చేశాడు? దేవుని యొక్క మరి అతను చాలా మంచివాడు, దేవుని ప్రార్థన చేస్తాడు. అతను ఏం చేశాడు? పరలోక రాజ్యం చేరాడు. కానీ ఈ ధనవంతుడు ఈ లోకంలో ఎంతో అనుభవించినటువంటి వాడు ఏం చేశాడంట? నరకంనకు వెళ్ళిపోయి అబ్రహామా అని పైకి చూసి, అబ్రహాం అంటే పరలోక రాజ్యంలో పైకి చూసి, అబ్రహామా నేను నీ కుమారుని నన్ను కరుణించయ్యా, కనీసం ఒక్క నీటి చుక్క నా యొక్క నాలిక మీద వేయవా అంటున్నాడు. నాకు కొంచెం ఇవ్వ, నీటి చుక్క నాకు ఇవ్వ, ఇక్కడ మండిపోతున్నానయ్యా అని నరకంలోంచి వేదన పడుతుంటాడు. అప్పుడు అబ్రహాం అంటూ ఉంటాడు, నీకు ఇచ్చినటువంటి సమయంలో నువ్వేం చేశావు? నీకు దేవుడు ఇచ్చినటువంటి సమయంలో నువ్వేం చేశావు? దేవుడు ఇచ్చినటువంటి సమయం అంటే ఏంటి? లోకంలో ఉన్నప్పుడు నువ్వేం చేశావు? అందరిని అసహించుకున్నావు, పేదవాళ్ళని తోసివేశావు, దేవుని యొక్క బిడ్డలకు సహాయం చేయలేదు, దొంగతనంగా డబ్బులు సంపాదించావు, ఎంతో ధనవంతుడు గొప్పవాడిగా ధనం మీద ఆశ పెట్టుకొని మంచి గొప్ప పేరు సంపాదించావు. కానీ దేవుని యొక్క దృష్టిలో నీకు మార్కులు 0, నీ యొక్క మార్కులు 0 ఉన్నాయి అని చెప్పేసి అబ్రహాం చెప్పినప్పుడు అప్పుడు ఏం చేయగలరంట ధనవంతుడు? చెప్పండి. ఒకసారి నరకానికి వెళ్ళి మనం మళ్ళీ తిరిగి వస్తానా? రాదు. అలాగే ఒకసారి పరలోక రాజ్యానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారంట? రాదు. ఇప్పుడు అంత్య దినాలు కాబట్టి ఇప్పుడు దేవుడిని మీరు వెతకండి. అలాగే దేవుడి ఎదుట మనం మంచి పేరు పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ లోకంలో అయితే ఉద్యోగాలు చేయాలి, అంటే మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి, బాగానే ఉంటుందండి. కానీ దేవుడిని కూడా మనం చేయాలి కదా, దేవుడి దగ్గర కూడా మనం మంచి మార్కులు పొందుకోవాలి కదా, దేవుడు వేసేటువంటి ఆ యొక్క టెస్టుల్లో మనం పాస్ అవ్వాలి కదా. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే మీరు వైపు చూసి ఆయన చెప్పిన పనులు చేస్తుంటే ఆయన ప్రకారం నడుస్తూ ఉంటారో అప్పుడు దేవుడు మీకు ఒక మంచి పేరుని ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. అది లోకంలో ఇస్తాడు, అలాగే పరలోక రాజ్యంలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి దేవుడి యొక్క వాగ్దానంలో సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించుగా ఆమె ప్రార్థన చేసుకుంది. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ సమయంలో ప్రార్థన ఆలకించిన ప్రభువా, ఎవరు లేనటువంటి మాకు నువ్వు తోడుగా ఉంటూ ఉన్నావు. అందరూ మనం విడిచిపెట్టినా సరే నువ్వు మాకు కాపుదలుగా ఉంటున్నావు. నీకే తెలుసు స్తోత్రాలయ్యా. ఈరోజు తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోకంలో భూమి మీద ఉన్న అందరిలో మంచి పేరు మాకు ఇస్తా అంటూ ఉన్నాం. అవును తండ్రి, మంచి పేరు మాకు రావాలంటే మేము నువ్వు చెప్పినట్లుగా చేయాలి. నీ యొక్క నడవడికలో, నీ యొక్క బాటలో మార్గంలో మేము నడవాలి ప్రభావ. కాబట్టి మాకు మీరు ఆ యొక్క భాగ్యం దయచేయండి తండ్రి. ఈ లోకంలో న్యాయవంతులుగా ఉండే కృపను దయచేయండి. నీ మీద మా మనసు నుంచి కృపను దయచేయండి ప్రభావ. ఈ లోకంలో డబ్బు, అందము, ఐశ్వర్యము ఇవేవి మాకు అవుతున్నాయి, నువ్వు మాకు కావాలి ప్రభావ. నీవేవి మేము చూస్తూ ఉన్నాము, మాకు సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క వాక్యాలైతే ప్రతి ఒక్క రోజు చూస్తూ ఉన్నారు, వారిని మేము జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబానికి కూడా మంచి పేరు దయచేయండి. మా యొక్క తండ్రి పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో రాయబడాలి మేము కోరుచున్నాం. సహాయం చేయండి తండ్రి. ఒకవేళ మేము తప్పు చేస్తున్నా సరే మీరునైనా ఒక తండ్రిగా మమ్మల్ని మందలించి ఒక దెబ్బ వేసి మరలా మమ్మల్ని దారిలో తెచ్చుకుని పెట్టుకుంటున్నాం.
అంటే మరి యొక్క దినం నీ యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుంటానికి మేము మాకు సహాయం చేయమని యేసు నామం బట్టి మిక్కిలి ప్రేమతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేస్తున్న మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను మీరు క్షమించి మమ్మల్ని శాంతిగా దృష్టి తప్పించి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్.